వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ప్రీవియస్ సండే నుంచి మనం కన్సాలిడేటెడ్ గ్రామర్ మాక్ టెస్ట్ స్టార్ట్ చేసాం. ఇది గ్రామర్ మాక్ టెస్ట్ నంబర్ 2. ఓకే, కన్సాలిడేటెడ్ అంటే అన్ని టాపిక్స్ మించి మిక్స్డ్ అనమాట. ఓకే, ఏదో ఒక టాపిక్ ఏదో ఒక కాన్సెప్ట్ కాకుండా అన్ని టాపిక్స్ మీద అన్ని కాన్సెప్ట్స్ మీద కలిపి చేసిన వీడియో ఇది. సో ఈ వీడియోలో మనము టోటల్లీ 35 MCQs ఉంటాయి. మీకు ఆన్సర్ వస్తే మాత్రం నాకంటే నేను చెప్పడానికి ముందు కామెంట్ బాక్స్లో డెఫినెట్లీ మీ ఆన్సర్ని రాయండి. ఓకే, సో దీంట్లో మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఈ వీడియోస్ అన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ కవర్ చేశా కాబట్టి ఆ ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను. ఎవరైనా ఇంకా క్లియర్గా లేదు అంటే అవి ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ అన్ అడ్వర్బియల్ క్లాజ్. ఓకే, ఈ 4 సెంటెన్స్లో ఎందులో అడ్వర్బియల్ క్లాజ్ ఉంది అని చెప్పి అడుగుతున్నారు. చూస్ ది సెంటెన్స్ దట్ కంటైన్స్ అన్ అడ్వర్బియల్ క్లాజ్. అడ్వర్బ్ అంటే ఏంటి? అది ఒక వర్బ్ని కానీ లేదా ఇంకొక అడ్వర్బ్ని కానీ లేదా అడ్జెక్టివ్ని కానీ మోడిఫై చేస్తుంది. మోడిఫై అంటే దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏ క్లాజ్ అయితే అడ్వర్బ్ లాగా పనిచేస్తుందో దాన్ని మనము అడ్వర్బియల్ క్లాజ్ అని చెప్పి అంటాం. క్లాజ్ అంటే ఏంటి? సెంటెన్స్ అన్నప్పుడు మనకి ఫుల్ మీనింగ్ వస్తుంది, క్లాజ్ అన్నప్పుడు మనకి కంప్లీట్ మీనింగ్ రాదు. ఓకే, సో చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ అన్ అడ్వర్బియల్ క్లాజ్. షీ sang a song that touched everyone's heart. He behaves as if he knows everything. I know that you're upset. The girl who won the prize is my sister. ఈ 4 కూడా మీకు క్లాజులు ఉన్నాయి, కాకపోతే దేంట్లో మనకి అడ్వర్బియల్ క్లాజ్ ఉంది అన్నది క్వశ్చన్. ఆప్షన్ 2, he behaves as if he knows everything. ఓకే, బిహేవ్స్ అనేది ఏంటి? బిహేవ్స్ అనేది ఇట్స్ అ వర్బ్, ఇట్ ఈస్ అన్ యాక్షన్. ఎలా బిహేవ్ చేస్తున్నాడు? యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఎలా బిహేవ్ చేస్తున్నాడు అంటే అతనికి అన్నీ వచ్చు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. సో ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ బిహేవ్స్ అన్న దాన్ని మనకి డిస్క్రైబ్ చేస్తుంది, మోడిఫై చేస్తుంది. కాబట్టి ఇది దిస్ క్లాజ్ ఈజ్ అన్ అడ్వర్బియల్ క్లాజ్. ఓకే, ఫస్ట్ దాంట్లో మీరు చూస్తే షీ sang a song that touched everyone's heart అన్న దాంట్లో షీ sang a song అన్నది మన మెయిన్ క్లాజ్. దట్ టచ్డ్ ఎవ్రీవన్స్ హార్ట్ అనేది దట్ ఈస్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, ఇదేమో ఇండిపెండెంట్ క్లాజ్, ఇదేమో మన డిపెండెంట్ క్లాజ్. ఇది ఏం చేస్తుంది? ఇది షీ sang a song. ఎలాంటి సాంగ్? ఏ సాంగ్ అయితే అందరి మనసుల్ని హత్తుకుంది అని చెప్పి సాంగ్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్. ఐ నో దాట్ యు ఆర్ అప్సెట్. ఐ నో దాట్ యు ఆర్ అప్సెట్. ఓకే, ఇదేమో ఇండిపెండెంట్ క్లాజ్, ఇదేమో డిపెండెంట్ క్లాజ్. ఐ నో వాట్ that you are upset. What అని అడిగితే ఆన్సర్ వస్తే that is a noun clause. The girl who won the prize is my sister. The girl is my sister. ఇది మన ఇండిపెండెంట్ క్లాజ్. Who won the prize అనేది that is the dependent clause. ఓకే, ఏ గర్ల్ గురించి మాట్లాడుతున్నాం? ఎవరైతే ప్రైజ్ విన్ అయ్యారు అని ఆ గర్ల్ని డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఎ రిలేటివ్ క్లాజ్ ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ అడ్జెక్టివ్ క్లాజ్. ఓకే, సో ఇక్కడ మనని అడ్వర్బియల్ క్లాజ్ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 2 బిహేవ్స్. హౌ డస్ హీ బిహేవ్? యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్ అని మొత్తం క్లాజ్ వస్తుంది, అందుకని దీన్ని మనము అడ్వర్బియల్ క్లాజ్ కింద తీసుకుంటాం. ఓకే, సేమ్ థింగ్ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని మీరు ఇక్కడ అప్లై చేయాలి. చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ అన్ అడ్వర్బియల్ క్లాజ్. ఓకే, the man who called you is my uncle. I trust people who are honest. He left the room because he was angry. She read the book that you gave her. ఈ 4 అడ్వర్బియల్ క్లాజ్ ఎక్కడుంది? అదే కాన్సెప్ట్ని అప్లై చేయాలి ఇప్పుడు మీరు. ఫస్ట్ దాంట్లో ఇండిపెండెంట్ క్లాజ్ డిపెండెంట్ క్లాజ్ లేవి. The man who called you is my uncle. The man is my uncle అనేది ఇండిపెండెంట్ క్లాజ్. Who called you అనేది డిపెండెంట్ క్లాజ్. ఏ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాం? The one who has called you అని మ్యాన్ అని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ క్లాజ్.
I trust people is independent clause. Who are honest is dependent clause. Okay. I trust people who, ఎవరు ఎలాంటి పీపుల్ అన్నప్పుడు who are honest అని ఆన్సర్ వస్తుంది కాబట్టి పీపుల్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ క్లాజ్. ఓకే. హీ లెఫ్ట్ ద రూమ్ బికాస్ హీ వాజ్ యాంగ్రీ. హీ లెఫ్ట్ ద రూమ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. బికాస్ హీ వాజ్ యాంగ్రీ ఈజ్ ద డిపెండెంట్ క్లాజ్. లెఫ్ట్ అనేది వర్బ్. ఓకే. హీ లెఫ్ట్ ద రూమ్ ఎందుకు అంటే బికాస్ హీ వాజ్ యాంగ్రీ. దిస్ ఇస్ డిస్క్రైబింగ్ ద వర్బ్. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే బికాస్ హీ వాజ్ యాంగ్రీ అన్న రీజన్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ అన్ adverbial clause. Okay. So because he was angry అన్నది adverbial clause. She read the book that you gave her. Okay. She read the book అనేది మన independent clause. That you gave her is the dependent clause. ఏ బుక్ చదివింది ఏదైతే నువ్వు ఇచ్చావు అని డిస్క్రైబ్ చేస్తాను కాబట్టి this is our adjective clause or the relative clause. Okay. Third one, choose the sentence that contains an adverbial clause. The house which has a red roof is mine. He ran fast so that he could catch the bus. The story that you told me was interesting. I like the gift which you sent. ఇందులో adverbial clause మనకి ఇందులో ఉంది. ran అన్నది verb. ఓకే. he ran fast. ఎంత ఫాస్ట్గా ఎందుకు పరిగెత్తాడు, పర్పస్ ఏంటి అంటే సో దాట్ హీ కుడ్ క్యాచ్ ద బస్ అన్న రీజన్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద adverbial clause ఆఫ్ పర్పస్. ఓకే. ఫస్ట్ వన్, ద హౌస్ విచ్ హ్యాస్ అ రెడ్ రూఫ్ is mine అన్నది which has a red roof అని డిస్క్రైబ్ చేస్తున్నది. దిస్ ఈజ్ an adjective clause. The story that you told me was interesting is an adjective clause. I like the gift which you sent అన్నది కూడా this is an adjective clause. Choose the sentence that contains an adverbial clause. The boy who is wearing a cap is my cousin. He will wait until the train arrives. She likes people who help others. This is the pen which I lost. Option 2 is the adverbial clause. He will wait. ఎప్పటి వరకు? Until the train arrives అని వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకున్నది this is an adverbial clause. Okay. The boy who is wearing a cap is my cousin is a adjective clause. She likes people. ఎలాంటి people who help others and peopleని డిస్క్రైబ్ చేస్తుంది adjective clause. This is the pen which I lost. ఏ పెన్ మనం లూజ్ అయ్యాం అనేది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ క్లాజ్. ఓకే. ఫిఫ్త్ వన్, హిస్ వెరీ ఫాండ్ డాష్ క్లాసికల్ మ్యూజిక్. ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్, ఈజ్ వెరీ ఫాండ్ విత్ క్లాసికల్ మ్యూజిక్, ఫాండ్ ఫార్ క్లాసికల్ మ్యూజిక్, ఫాండ్ అబౌట్ క్లాసికల్ మ్యూజిక్. ఏది కరెక్ట్? ఫాండ్తో మనం ఆఫ్ అని చెప్పి వాడతాం. ఓకే. హీఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ అంటే క్లాసికల్ మ్యూజిక్ చాలా ఇష్టం అని చెప్పి అర్థం. ప్లీజ్ డాష్ ద మ్యాటర్ బిఫోర్ మేకింగ్ అ డెసిషన్. లుక్ ఆఫ్టర్, లుక్ ఇన్ టు, లుక్ అప్, లుక్ అవుట్. ఇవన్నీ మనము చాలాసార్లు కవర్ చేసాం ఆల్రెడీ. మాక్ టెస్ట్ పేపర్లలో కవర్ చేసాము, ఏపీ టెట్ అక్టోబర్ పేపర్స్లో కవర్ చేసాం, మళ్ళీ మనం లెసన్ పై లెసన్ చేసుకుంటూ అందులో కూడా కవర్ చేసాం. ఓకే. ప్లీజ్ డాష్ ద మ్యాటర్ బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్. డెసిషన్ తీసుకునే ముందు అసలు ఆ మ్యాటర్లోకి కొంచెం చూడండి అని. లుక్ ఇన్ టు ద మ్యాటర్ బిఫోర్ మేకింగ్ అ డెసిషన్. ఓకే. లుక్ ఆఫ్టర్ అంటే ఎవరినన్నా మనము కేర్ తీసుకోవటాన్ని, టేకింగ్ కేర్ ఆఫ్ సమ్వన్ ఈజ్ లుక్ ఆఫ్టర్. లుక్ అప్ అంటే మనం ఇంటర్నెట్లో ఏమైనా సర్చ్ చేస్తే ఏంటి, వీఆర్ ట్రయింగ్ టు లుక్ అప్ ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే. లుక్అవుట్ అంటే జాగ్రత్త, బీ అలర్ట్ అని చెప్పి అర్థం. లైక్ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు లుక్అవుట్, దిస్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ అని చెప్పి వాడతాం. ఓకే. సో ప్లీజ్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ బిఫోర్ మేకింగ్ అ డెసిషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 7, choose the expression that politely refuses a request. ఓకే. అవతల వాళ్ళు మనని ఏదో అడిగారు. ఓకే. దానికి మనము వల్ల కాదు, నో అని చెప్పి చెప్పకుండా పొలైట్గా మనం వాళ్ళని ఎలా రిఫ్యూజ్ చేస్తాం. ఓకే. సపోజ్ ఏదో మీటింగ్ ఉంది, హెచ్ఓడి మీటింగ్ నడుస్తుంది, దాంట్లో మనము నేను కూడా జాయిన్ అవ్వచ్చా
అని అడిగితే నో యూ కాంట్ జాయిన్ అనకుండా ఏమంటారు సాఫ్ట్గా? ఎస్ షూర్, ఐఎమ్ అఫ్రేడ్ నాట్, గో అహెడ్, ప్లీజ్ డూ. పొలైట్గా వద్దు అని చెప్పాలంటే ఆప్షన్ 2 ఐఎమ్ అఫ్రేడ్ నాట్ అని చెప్పి వాడతాం. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెన్ ఐ జాయిన్ ద మీటింగ్ అంటే ఐఎమ్ అఫ్రేడ్ నాట్, ఇట్స్ ఫర్ సీనియర్ స్టాఫ్ ఓన్లీ అని చెప్పి చెప్పచ్చు. ఓకే, ఎస్ ష్యూర్ అనేది ఎక్కడ వాడతాం? సపోజ్ ఎవరైనా మనని ఏదైనా పర్మిషన్ ఏదైనా అడిగితే దానికి మనం వాడతాం. లైక్ కెన్ ఐ యూజ్ యువర్ పెన్ అంటే యా ష్యూర్ అని చెప్పి అంటాం. గో ఎహెడ్ అంటే అవతల వాళ్ళని మనం ఏమన్నా చేయటానికి వాళ్ళని అలౌ చేయటం. ఏదన్నా మీటింగ్ నడుస్తున్నప్పుడు మే ఐ స్పీక్ అంటే యా గో హెడ్ అంటే పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. ప్లీజ్ డూ అంటే ఎంకరేజింగ్ సమ్వన్ ఏదన్నా చేయటానికి, లైక్ షల్ ఐ ఓపెన్ ద విండో అని అడిగితే ప్లీజ్ డూ అని చెప్పి వాడతాం. ఓకే, సో పొలైట్గా మనం ఏదన్నా రిక్వెస్ట్ని రిఫ్యూజ్ చేయాలి అంటే మాత్రం ఐఎమ్ అఫ్రేడ్ నాట్ అని చెప్పి వాడతాం. 8th, choose the meaning of the idiom once in a blue moon. Very often, rarely, without planning, regularly. Once in a blue moon అంటే ఏంటి? ఎప్పుడో ఒకసారి, నూటికొక్క రోజు ఏదో అంటారు కదా, అలా వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే రేర్లీ, RARELY is the answer. Choose the meaning of the idiom blessing in disguise. A lucky accident, a dangerous situation, a hidden punishment, a disguised person. Choose the meaning of the idiom a blessing in disguise. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి కదా. దిస్ ఈజ్ ఆల్సో ఒక రకంగా చూస్తే ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎందుకంటే యూ ఆర్ గెట్టింగ్ యాంపుల్ టైమ్ టు ప్రిపేర్ అలా కూడా అనుకోవచ్చు కదా. సో ఇలా మనకి పోస్ట్పోన్ అవ్వటం అనేది కూడా ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే ఇట్ ఈస్ సంథింగ్ లక్కీ, ఇట్స్ అ లక్కీ యాక్సిడెంట్ అని చెప్పి వాడతాం. 10th, she might attend the meeting tomorrow. This sentence indicates she might attend. Might attend అంటే ఏంటి? Obligation, certainty, possibility, request. వస్తుందేమో, రావచ్చు అంటే ఏంటి? మైట్ అంటే రావచ్చు, రాకపోవచ్చు. షీ మైట్ అటెండ్ అంటే ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. షీ మే అటెండ్ ద మీటింగ్. వస్తుందేమో అనే కానీ వస్తుంది గ్యారంటీగా మనం చెప్పలేం. యూ మస్ట్ వేర్ ఎ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్. యూ మస్ట్ వేర్ ఎ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ అడ్వైస్, పర్మిషన్, కంపల్షన్, పాసిబిలిటీ. యూ మస్ట్ వేర్ ఎ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్ అంటే ఏంటి? అది మస్ట్ వేర్ అంటే ఆప్షనల్ కాదు. అది యూ మస్ట్ వేర్ అన్నప్పుడు అది మనకి మ్యాండేటరీ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈస్ కంపల్షన్. కంపల్సరీగా నువ్వు వేసుకోవాలి అని చెప్పి అర్థం. 12, choose the sentence in which the past perfect tense is properly used. Okay, choose the sentence in which the past perfect tense is properly used. She had torn her dress yesterday. When she had come back from school yesterday, she tore her dress. When she came back from school yesterday, she had torn her dress. She had come back from school yesterday. మనము పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, పాస్ట్ అంటే ఇది. ఓకే, పాస్ట్లో కూడా 2 యాక్టివిటీస్ జరిగాయి. ఫస్ట్ ఒకటి జరిగింది, అది జరిగిన తర్వాత ఇక్కడ 1 రావాలి. ఓకే, ఇది 1, ఇది 2. పాస్ట్లో కూడా ఇది జరిగిన తర్వాత అప్పుడు ఇది జరిగింది. ఓకే, తన డ్రెస్ ఫస్ట్ చిరిగిపోయింది, ఆ తర్వాత ఆ పాప తన ఇంటికి వచ్చింది. ఓకే, సో ఏది ఫస్ట్ జరిగిపోతుందో దానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. ఇక్కడ వెన్ షీ కేమ్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే, షీ హ్యాడ్ టోన్ హర్ డ్రెస్. తన ఇంటికి వచ్చేసరికి అది చిరిగిపోయింది. అంటే చిరిగిపోవటం అనేది ఫస్ట్ జరిగింది, ఇంటికి రావటం అనేది తనకి సెకండ్ తర్వాత జరిగింది. ఓకే, సో పాస్ట్లో ఫస్ట్ ఏది జరిగిపోయిందో దానికి మనము V3 ఫామ్ వాడతాము. దీనికి మనము తర్వాత జరిగిన దానికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడతాం. ఓకే, వెన్ షీ కేమ్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ స్కూల్, షీ హ్యాడ్ టోన్ హర్ డ్రెస్. టేర్, టోర్,
tone. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఇదే కాన్సెప్ట్ని మీరు ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇస్ ప్రాపర్లీ యూజ్డ్. They had completed the project last week. By the time the teacher came, the students had completed the assignment. The students had completed the assignment and submitted. The students completed the assignment before the teacher had come. ఓకే, రెండు కూడా మనం పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నాము. పాస్ట్ టెన్స్లో ఫస్ట్ ఒకటి జరిగింది, ఆ తర్వాత రెండోది జరిగింది. ఓకే, ఫస్ట్ ఏది జరిగిపోయిందో దానికి మనము V3 ఫామ్ వాడాలి. ఇక్కడ మనము సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి. టీచర్ వచ్చేసరికి పిల్లలు అసైన్మెంట్ని కంప్లీట్ చేశారు. సో ఏది ఫస్ట్ జరిగింది? పిల్లలు అసైన్మెంట్ని కంప్లీట్ చేయటం అనేది ఫస్ట్ జరిగింది. ఆ తర్వాత టీచర్ లోపలికి వచ్చారు. ఓకే, సో తర్వాత వచ్చిన దానికేమో మనము సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాము. ఫస్ట్ ఏది జరిగిపోయిందో హ్యాడ్ కంప్లీటెడ్. ఓకే, హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ వచ్చింది. ఆప్షన్ 2, బై ద టైమ్ ద టీచర్ కేమ్ ద స్టూడెంట్స్ హ్యాడ్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. 14. The report dash by the time the manager arrived. Choose the option that fits the blank. Manager arrived తర్వాత జరిగింది. అప్పటికే రిపోర్ట్ మనము కంప్లీట్ చేసేసాం. ఓకే, the report had been completed by the time the manager arrived. 15. Fresh vegetables dash in this market every morning. Choose the option that fits the blank. Fresh vegetables is sold. Fresh vegetables are selling. Fresh vegetables are sold. Fresh vegetables sell. Okay, fresh vegetables dash in this market every morning. Every morning అమ్ముతారు అన్నప్పుడు are sold. Okay, fresh vegetables plural are sold in this market every morning. The final list of selected candidates dash after all the documents had been verified. Okay, choose the option that fits the blank. Was announced, has announced, had announced, have been announced. డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు, ఆ తర్వాత దీన్ని మనం అనౌన్స్ చేస్తున్నాం. ఓకే, ద ఫైనల్ లిస్ట్ అనేది ఇక్కడ మనం దీన్ని బట్టి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూడాలి. ఇది ప్లూరల్ కదా అని చెప్పి చూడొద్దు. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మనం ఫైనల్ లిస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ద ఫైనల్ లిస్ట్ వాజ్ announced after all the documents had been verified. Option 1 is your answer. 17. The match was cancelled dash heavy rainfall. Choose the phrasal preposition that fits the blank. The match was cancelled dash heavy rainfall for the sake of, due to, in addition to, in front of. మ్యాచ్ వాన వల్ల ఆగిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది అంటే వాన వల్ల అంటే డ్యూ టు. ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్ డ్యూ టు హెవీ రెయిన్ఫాల్. 18. The children performed a dance dash their parents and teachers. The children performed a dance dash their parents and teachers due to, for the sake of, in front of, in addition to. పేరెంట్స్ టీచర్స్ ముందు, ఓకే, వాళ్ళ ముందు, ఫిజికల్గా వాళ్ళ ముందు అన్నప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని చెప్పి వాడతాం. ఓకే, బిఫోర్ అన్నది ఎప్పుడు వాడకూడదు. ఎందుకంటే వీళ్ళ ముందు, వీళ్ళ ఎదురుగుండా నుంచుని చేస్తున్నారు అన్నప్పుడు మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని చెప్పి వాడతాం. బిఫోర్ అనేది మనం ఎక్కడ వాడతాం? లైక్ ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్ అంటే మనము టైంకి రిలేటెడ్గా మనము బిఫోర్ని వాడతాం. ఆర్ రాము కేమ్ బిఫోర్ శ్యామ్, శ్యామ్ కంటే ముందు రామ్ వచ్చాడు. షీ లెఫ్ట్ ద ఆఫీస్ బిఫోర్ నూన్, మధ్యాహ్నం కంటే ముందే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది. అలా టైంకి రిలేటెడ్గా వాడతాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది మనము ప్లేస్ అనమాట, ఎదురుగుండా, మన ఎదురుగుండా. అ ట్రీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్. ప్లీజ్ డోంట్ పార్క్ యువర్ బైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్ అంటే ఫిజికల్గా ప్లేస్ గురించి వాడతాం. ఓకే, సో ఇక్కడ మనం ఫిజికల్ ప్లేస్ గురించి వీళ్ళ ఎదురుగుండా కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని చెప్పి వాడతాం.
19. Alas, we lost the match in the final minute. In the above sentence, alas is a conjunction, a verb, an interjection, an adverb. మనకి సెంటెన్స్లో అలాస్ అని చెప్పి కనిపించిన ఏదైనా ఎక్స్ప్రెషన్ లేదా వావ్, ఈక్, హుర్రా ఇవన్నీ కూడా దే ఆర్ ఇంటర్జెక్షన్స్. 20th, he asked, can I borrow your book for a day? Choose the reported speech of the sentence above. Can I borrow your book for a day? ఎలా మారుస్తాం? He asked, ఇవన్నీ తీసేయాలి. If I బదులు అతను కదా అడిగింది, he can ఫస్ట్ ప్రొనౌన్ రావాలి, తర్వాత వర్బ్. ఓకే, క్యాన్ ఏమో కుడ్ అయిపోతుంది. ఇఫ్ హీ కుడ్ బోరో, నా పుస్తకం గురించి కదా, హీ ఆస్క్డ్ మీ if he could borrow my book for a day. Okay, he asked if he could borrow my book for a day. Option 1 is your answer. Rani said, I have completed my homework. Choose the correct reported speech of the sentence above. Rani said అలానే ఉంచుదాం, ఇవన్నీ తీసేయాలి. Rani said that తన గురించి మాట్లాడుతాను కదా, she have completed will become had completed. ఓకే, తన హోంవర్క్, నా హోంవర్క్ కాదు, her homework. Okay, Rani said that she had completed her homework. Rani said that she had completed her homework. Option 3 is your answer. 22. The children played games in the garden after lunch. The sentence has how many nouns? Noun అంటే name, place, animal, thing. Children, games, garden, lunch. Option 3. The sentence has 4 nouns. The teacher placed the books on the table near the window. The sentence has how many nouns? Teacher, books, table, window. Option 3, 4 nouns. Choose the option that has a grammatical error. ఎందులో ఎర్రర్ ఉంది అన్నది మనం చెప్పాలి. ఓకే, the candidates who was late were not allowed to enter the examination center. The candidates who was late were not allowed to enter the examination center. ఎక్కడ మనకి ఎర్రర్ ఉంది? And what is the error? How will you correct it? క్యాండిడేట్స్ అంటున్నాం కదా, సో ఇదేంటిది? ఇది ప్లూరల్. ప్లూరల్ అన్నప్పుడు ఇక్కడ మనకి వాజ్ రాదు. ఓకే, ద క్యాండిడేట్స్ హూ వర్ లేట్ అని చెప్పి వస్తుంది. సో ఎర్రర్ ఏమో మనకి బీలో ఉంది. కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? ద క్యాండిడేట్స్ హూ వర్ లేట్ వర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ చేయాలి మీరు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ గోయింగ్ టు సెటిల్ ఇన్ కెనడా సూన్. One of my friend is going to settle in Canada soon. ఎర్రర్ ఎక్కడుంది? ఎలా కరెక్ట్ చేస్తారు? ఈ యూసేజ్ ఎప్పుడు కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, బోల్డ్ మంది ఫ్రెండ్స్లో ఒకళ్ళు. ఓకే, సో దిస్ హ్యాస్ టు బి ప్లూరల్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనకూడదు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, బోల్డ్ మంది ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ కెనడాకి వెళ్తున్నాడు. ఓకే, సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ టు సెటిల్ ఇన్ కెనడా సూన్. ఆప్షన్ 1 is your answer. Neither of the players were able to complete the match due to injury. Neither of the players were able to complete the match due to injury. ఆప్షన్ బి, బిలో ఎర్రర్ ఉంది. నెయిదర్ అంటే వీళ్ళు కాదు, వాళ్ళు కాదు. ఓకే, మనము సింగులర్ లాగా వాడాలి. ఓకే, నెయిదర్ ఆఫ్ ద ప్లేయర్స్ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ద మ్యాచ్ డ్యూ టు ఇంజరీ. నెయిదర్తో పాటు ఎప్పుడు కూడా మనకి సింగులర్ వర్బ్ వస్తుంది. సో ఎర్రర్ ఎక్కడుంది అంటే ఆప్షన్ 2 బిలో ఉంది. ద కమిటీ హ్యావ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ టు ద చైర్మన్. The committee have submitted its report to the chairman.
COMMITTTE. ఓకే, కమిటీ అనే దాంట్లో ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. ఓకే, దిస్ ఇస్ చాలా మంది కలిపిన గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం ఒక టర్మ్ ఇస్తున్నాం కదా. సో ఈ కమిటీ అంతా కలిపి ఒకే ఒక కమిటీ. చాలామంది ఉన్నా కూడా కమిటీ మాత్రం ఒక కమిటీనే. అలాంటప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మనం చూస్తున్నప్పుడు ఇది సింగులర్ కాబట్టి మనకి ఇది కూడా మనకి సింగులర్ రావాలి. ఓకే, ద కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ టు ద చైర్మన్. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. The jury dash divided in their opinion about the verdict. Choose the verb that fits the blank. The jury dash divided in their opinion about the verdict. జ్యూరీకి మనము ఒక్కొక్కసారి సింగులర్ వాడతాము వర్బ్ని, ఒక్కొక్కసారి మనం ప్లూరల్ వాడతాం. ఓకే, జ్యూరీ అంటే ఏంటి? జ్యూరీ కూడా దే ఆర్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు కోర్టులో జడ్జితో పాటు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పాతకాలపు సినిమాల్లో బెంచ్ మీద చాలా మందిని కూర్చోబెడతారు పక్కన. వాళ్ళందరూ కలిసి కూడా డిసైడ్ చేస్తారు కన్విక్ట్ని ఏం పనిష్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పి. ఓకే, సో దే ఆర్ యాక్చువల్లీ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. వీళ్ళు అందరూ కలిసి సింగిల్ డెసిషన్ని తీసుకుంటే అప్పుడు మనము ఈ జ్యూరీని ఒక సింగిల్ ఎంటిటీ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, అదే జ్యూరీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డెసిషన్ తీసుకుంటే మాత్రం అప్పుడు మనం వాళ్ళని ప్లూరల్ లాగా వాడతాం. ఇక్కడ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అంటే కొట్టుకుంటున్నారు అని చెప్పి అర్థం. ఓకే, వాళ్ళు ఒక జట్టుగా ఒక గ్రూప్ లాగా ఆలోచించట్లా, ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి. సో జ్యూరీ డివైడ్ అయి ఉంది అన్నప్పుడు మనం ప్లూరల్ వాడాలి. ద జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అబౌట్ ద వర్డిక్ట్. అదే సపోజ్ అందరూ కలిసి ఒక డెసిషన్కి వస్తే ద జ్యూరీ హ్యాస్ రీచ్డ్ అ వర్డిక్ట్ అని చెప్పి వాడతాం. ఓకే, అందరూ కలిసి ఒక డెసిషన్కి వచ్చారు కాబట్టి సింగులర్ వాడాము. ఇక్కడ అందరూ డివైడ్ అయి ఉంది ఒపీనియన్ కాబట్టి మనము ప్లూరల్ వర్బ్ని వాడాం. 29. Choose the correct option that indicates the arrangement of the words in alphabetical order. ఓకే, డిక్షనరీలో ఎలా వస్తాయి? కమిట్మెంట్, కమాండ్, కమ్యూనిటీ, కమోషన్. ఓకే, ఆప్షన్ 2 BCAD. 30th. Choose the suffix that suits to get the adjective form of the word poet. పోయెట్కి మనము ఏం యాడ్ చేస్తే సఫిక్స్ యాడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ వస్తుంది. నెస్, పోయిట్, ఆర్వై, ఇక్, ఇస్ట్. పోయిట్నెస్ అనేది అయితే అసలు మనకి ఉండను కూడా ఉండదు కదా. పోయిట్రీ ఉంటుంది. పోయిట్రీ అన్నప్పుడు అది మనకి నౌన్ అయిపోయింది, కానీ మనము యాడ్జెక్టివ్ ఫార్మ్ అడుగుతున్నాం. ఓకే, పోయటిస్ట్ కూడా ఉండదు. సో ఆప్షన్ 3 పోయెటిక్ అనేది ఇట్ ఈస్ ద అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ పోయెట్. ఓకే, ఏం వాడతాం మనం ఇంగ్లీష్లో? పోయెటిక్ డివైసెస్ అని చెప్పి అంటాం కదా. ఎలాంటి డివైసెస్? పోయెటిక్ డివైసెస్ అని డిస్క్రైబ్ చేస్తుంది డివైస్ని. సో పోయెటిక్ అనేది ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. సో చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ద అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ పోయెట్ అన్నప్పుడు ఆప్షన్ 3 IC is the answer. 31. The children went dash to play cricket. The children went dash to play cricket for ground, to the ground, for the ground, to ground. పిల్లలు ఆడుకోవటానికి ఒక స్పెసిఫిక్ చోటికి వెళ్ళినట్టు లెక్క. ఓకే, ఎక్కడో ఒక చోటికి కాదు. సో ద చిల్డ్రన్ వెంట్ టు ద గ్రౌండ్ టు ప్లే క్రికెట్ ఇస్ ద ఆన్సర్. Choose the correctly punctuated sentence. Meena asked, "Where are you going, Rani?" Meena asked, comma, quotes, question mark first, tarvata quotes. Okay, question mark లోపల క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి కామా ఇచ్చి పేరు మళ్ళీ క్యాపిటల్ లెటర్స్. ఓకే, మీనా ఆస్క్డ్, "వేర్ ఆర్ యూ గోయింగ్, రాణి?" Option 4 is your answer. 33. The teacher was impressed with Ravi's prompt answer. The teacher was impressed
With Ravi's prompt answer, choose the word that best replaces the underlined word or prompt in the sentence. Lazy, quick, late, unclear. రవీస్ ప్రాంప్ట్ ఆన్సర్ అంటే టక్కున ఆన్సర్ ఇచ్చాడని క్విక్. ఓకే, ప్రాంప్ట్ అంటే క్విక్ అని చెప్పి అర్థం. ఈ ప్యాసేజ్ చదివి మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ద ఫారెస్ట్ ఈజ్ నాట్ మియర్లీ ఎ కలెక్షన్ ఆఫ్ ట్రీస్, ఇట్ ఈస్ ఎ లివింగ్ బ్రీదింగ్ టెపెస్ట్రీ ఆఫ్ లైఫ్. Beneath the canopy, sunlight filters through leaves, casting golden patterns on the forest floor. Birds sing melodies that have echoed through generations, while the rustling leaves whisper age old secrets to the wind. Every creature plays its part in this delicate symphony of nature. The forest, in its quiet strength, teaches patience, balance, and harmony, values often forgotten in the rush of modern life. What metaphor is used in the passage to describe the forest? ఫారెస్ట్ని ఏమని డిస్క్రైబ్ చేశారు? ద ఫారెస్ట్ ఈజ్ అ లివింగ్ బ్రీదింగ్ టెపెస్ట్రీ ఆఫ్ లైఫ్. ఓకే, లివింగ్ బ్రీదింగ్ టెపెస్ట్రీ ఆఫ్ లైఫ్తో కంపేర్ చేశారు. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. 35th is the last question. According to the passage, what values does the forest symbolize? Power and speed, competition and survival, patience, balance and harmony, stillness and silence. What values does the forest symbolize? అన్నప్పుడు the forest in its quiet strength teaches patience, balance and harmony. Okay, patience, balance and harmony. Option 3 is your answer. ఈ చిన్న ప్యాసేజ్ మీద యాక్చువల్లీ మనం 5 to 6 వెరీ గుడ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.